మంచిది. మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు నామంలో ఈ శనివారం సాయంత్రం శుద్ధీకరణ కూడికి వచ్చిన మీకును, వాక్యాన్ని వింటున్నటువంటి ఆత్మీయులను మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు. క్రైస్తలాడు. ఈవేళ ఒక చిన్న మాటను మనము ధ్యానించుకుందాము. అంతకుముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాము. కృపాసత్య సంపూర్ణుడైన యేసయ్య, మీకు వందనాలు. ఈ వారమంతా మమ్మల్ని కాచి కాపాడి మీరు తోడుగా ఉండి నడిపించినందుకు వందనాలు. ఈ శుద్ధీకరణ కూడిక ద్వారా మమ్మల్ని ఇంకనూ సంపూర్ణంగా శుద్ధీకరించుటకు కృపను దయచేయమని, మీరే మాట్లాడి బలపరచుమని నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. మంచిది. దేవుని మాటను మనం విందాము. ప్రభువే మనందరితో మాట్లాడును గాక. లూకా సువార్త 6వ అధ్యాయము 35వ వచనంలోని ఒక చిన్న పదాన్ని ఈ పూట మనము ముందు పెట్టుకొని దాని నుంచి మనం నేర్చుకొని సరి చేసుకొని దిద్దుకొని ఆశీర్వాదకరంగా మార్చుకుందుము గాక. చూడండి, లూకా సువార్త 6వ అధ్యాయము 35వ వచనం చదువుతుంటారు, మనం విందాము. మీరైతే ఎట్టి వారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయ్యుడి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును, మీరు సర్వోన్నతుని కుమారులై ఉందురు. ఆమేన్. చాలండి, ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోండి. వాక్యాన్ని వింటూ ఆరాధనలో పాల్గొంటున్నటువంటి మనందరితో ప్రభు మాట్లాడుతున్న మాటలు. చాలామంది ప్రార్థన ఎలాగ చేస్తామో అలాగే వారు కొన్ని విషయాల్లో పరిస్థితులను బట్టి అలాగే అనుకుంటున్నారు. అంటే అర్థం చెప్తాను, శ్రద్ధగా వినండి. ప్రార్థన చేసేటప్పుడు చాలామంది ఎట్లయితే ప్రార్థన చేస్తారంటే, ఉదాహరణకు ప్రభువా నేను మట్టిని, పురుగును, ఎండును, అట్లా ఇట్లా నేను ఇది అది అని అది తగ్గించుకోవడం అన్నట్టుగా అనుకుంటారు చాలామంది. ఆ ప్రకారంగానే ప్రార్థన చేసుకుంటారు. ఓహో, వారు తగ్గించుకుంటున్నారేమో అని వినేవారికి ఏకీభవించేవారు అనుకుంటారు. కానీ అనుదిన జీవితంలో, అనుదిన కార్యక్రమాల విషయాల్లో కూడా మేమే పాటి వారం బట్టి మా బ్రతుకేంటండి అని ఏదో దైవికంగా కాకుండా, ఆత్మీయమైనటువంటి విధానంలో కాకుండా, లోకానుసారంగా ఎవరినో చూస్తూ, ఎవరి గురించో మాట్లాడుతూ, ఎవరితో పోల్చుకుంటూ వారిని వారే ఏదో రీతిగా తక్కువగా చేసుకుంటూ నిరాశ, అసంతృప్తుల మధ్యలో చాలామంది నలిగిపోతున్నారు. వాక్యం మాట అర్థమవుతుందా? అందుకోసం ప్రభు అంటున్న మాటలు ఏంటంటే, మిమ్మును గూర్చి మీకు తెలియదు, అసలు మీరు ఎవరు. ఈ మాట మీకు ప్రభు చెప్తున్నాడు. ఒక ప్రవక్త కాదు, ఒక అపోస్తలుడు కాదు, ఒక వ్యక్తి కాదు, ఎవరో ఒక వ్యక్తి ద్వారా కాదు. ఈ మాట పరిశుద్ధుడైనటువంటి దేవుడే మాట్లాడుతున్న మాట. ఏంటంటే, నానా, నా కుమారి, నా కుమారుడా, మీరు, మీ కుటుంబము, మీ సంఘము, మీరు సర్వోన్నతునైనటువంటి దేవుని కుమారులై ఉందురు. హల్లెలూయా. మీరు ఎవరు అంటే, సర్వోన్నతుడు దేవుడు, సర్వాధికారి, నిరంతరం స్తోత్రార్హుడైనటువంటి దేవుడు. ఆయనకు మీరెవరు అంటే పిల్లలు, ఆయన కుమారులై ఉన్నారు కనుక మీరు మర్చిపోవద్దు. హల్లెలూయా. ఇదే మాట కీర్తనల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, చూడండి. ఇదే మాట సేమ్ 82వ కీర్తన 6వ వచనము. కీర్తనల గ్రంథము 82వ అధ్యాయం 6వ వచనము. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. హల్లెలూయా. ఈ మాట దేవాతి దేవుడే తానే చెప్తున్నాడు. మీరు దైవములనియు. కీర్తనకారుడు అంటాడు, నరుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ వాడు ఏ పాటి వాడు అని ప్రశ్నిస్తూ అంటాడు, దేవుని కంటే కొంచెం తక్కువగా చేశాడని కీర్తన అంటుంది. కనుక మీరు ఎవరై ఉన్నారంటే సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారులు, కుమార్తెలై ఉన్నారు. కనుక అనేకమైన మాటలు మనం ఇక్కడ చూడవచ్చు.
యూదుల ప్రవర్తనను బట్టి వారిని అక్కడ ఏమన్నారంటే, ఆ రోజుల్లో మీరు అపవాది కుమారులు లెక్క ఉన్నారేంటి, అపవాది ప్రవర్తించినట్టుగా ప్రవర్తిస్తున్నారని, తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని కుమారులని పిలువబడే అధికారాన్ని దేవుడు అనుగ్రహించాడు. కనుక ఈవేళ ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారులు. యోహాన్ అంటాడు, సర్ప సంతానమా, అనగా సర్పమునకు పుట్టినటువంటి కుమారులని అక్కడ విషయాన్ని మాట్లాడుతున్నాడు. కనుక నా ప్రియమైనటువంటి దేవుని ప్రియులారా, ఈవేళ ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే, సర్వోన్నతుని కుమారులు. సర్వోన్నతుడి పిల్లలు ఎలాగా ఉంటారు, సర్వోన్నతుడైనటువంటి దేవుని పిల్లలు ఎటువంటి మేలుల చేత నింపబడతారు, సర్వోన్నతుడైనటువంటి దేవుని పిల్లలు ఎటువంటి ఆత్మీయ అలంకారం చేత అలంకరించబడతారు, ఎటువంటి ఆత్మీయ ఆభరణాలను ధరించుకుని సిద్ధపడుతూ సార్వత్రిక సంఘముగా వారు మార్చబడతారో, సంపూర్ణత కొరకై వారు పరుగు పెడుతుంటారో, ఈవేళ ప్రభువే మనందరితో మాట్లాడును గాక. కనుక సర్వోన్నతుడైనటువంటి దేవుని పిల్లలు ఎట్లా ఉంటారు, వారి విషయాల్లో సర్వోన్నతుడైనటువంటి దేవుడు ఏం చేస్తాడో ఈవేళ 1-2 మాటలు ఈ పూట మనం నేర్చుకుందాము. చూడండి, కీర్తనల గ్రంథము 21వ అధ్యాయము 7వ వచనం చూడండి. కీర్తనలు 21:7. ఏలయనగా రాజు యెహోవా యందు నమ్మిక ఉంచుచున్నాడు, సర్వోన్నతుని కృప చేత. ఈ మాట అండర్లైన్ చేసుకోండి, దీన్ని గుర్తుపెట్టుకోండి నాన్న. సర్వోన్నతుని కృప చేత అతడు కదలకుండా నిలుచును. అతడు వారు కదలకుండా నిలుచును. అనగా సర్వోన్నతుడైనటువంటి దేవుడు తన పిల్లల విషయంలో ఏం చేస్తారంటే, వారిని నిలకడగా నిబ్బరంగా వారిని నిలిచేటట్టుగా మారుస్తాడు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, అతడు కదలకుండా నిలుస్తాడంటే దాని అర్థం ఏంటంటే, కదలకుండా ఉండడం అంటే ఏందయ్యా అంటే స్థిరంగా ఉంటాడు. సర్వోన్నతుని కృప ఏం చేస్తుంది, ఒక వ్యక్తిని తన చేతి పనిని, వ్యవసాయాన్ని, వ్యాపారాన్ని, ఉద్యోగాన్ని, సేవను, కుటుంబాన్ని, మాటలను, ప్రవర్తన ఏం చేస్తుందంటే స్థిరపరుస్తుంది. సర్వోన్నతుడు ఏం చేస్తాడంటే, ఒక వ్యక్తిని నిలకడగా ఉంచి నిలువరమైన పట్టణానికి సిద్ధపరుస్తాడు. స్తోత్రం చెప్పండి. అతడు నిలుచు, నా మాటలు మీలో నిలిచిన ఎడల, మీరు నాలో నేను మీలో నిలిచిన ఎడల మీరు బహుగా ఫలించుదురు గాక. దావీదు అంటాడు, నా ప్రవర్తన స్థిరపడిన ఎడల ఎంత మేలండి. మన ముందున్నటువంటి భక్తులు ఉజ్జియా కానీ, ఆమోసు కానీ, ఇట్లాంటి వారి గురించి వాక్యం ఏముంటుందంటే, అతడు స్థిరపడే వరకు ఆశ్చర్యకరమైనటువంటి దేవుని సహాయాన్ని వారు పొందుకున్నారు. ఈ రాత్రి వేళ ప్రభు మాట్లాడుతున్న మాటలు, ఇంకా నీకు నిలకడ లేదు, బాధ ఉన్నప్పుడు, అవసరత ఉన్నప్పుడు, ఇబ్బంది ఉన్నప్పుడు ఇలాగా ఉంటానని అంటావు. ఆ బాధ అవసరత తీరినాక నీ ఇష్టానుసారంగా ఉంటావు. నువ్వు మర్చిపోతున్నావు, కానీ ప్రభు మర్చిపోవట్లేదు. ఒక రోజు రాబోతుంది, గుర్తుపెట్టుకో. హల్లెలూయా. సర్వోన్నతుని కృప చేత నువ్వు కదలకుండా స్థిరపరుస్తుంది. ఈ రోజుల్లో భక్తి ఎట్లయిపోయిందంటే నిలకడ లేకుండా అయిపోయింది. ఎప్పుడు ఎలాగ ఉంటారో, ఎప్పుడు ఎలా భక్తిగా ఉంటారో అర్థం కాని రోజుల్లో ఉన్నాము. కొన్నిసార్లు అయితే ప్రభు కంటే మించింది ఏముందండి, ఇక ఇంతకాలం వదిలేయండి, ఇక మీదట ప్రభువే అన్నట్టుగా ఉంటారు కొంతమంది. ఆ పనులు, ఆపద, అనారోగ్యం, అవసరత తీరినాక ప్రభు లేరు, ఎవరు లేరు అన్నట్టుగా మాట్లాడుకోవడమే కాకుండా జీవిస్తున్నారు. అది మంచిది కాదు. సంఘంగా కూర్చున్న నీతో ప్రభు మాట్లాడును గాక. సర్వోన్నతుని కృప ఏం చేస్తుంటే, చంచలంగా కదులుతున్నటువంటి వ్యక్తిని ఒక చోట నిలబెట్టి అతడు ఫలించు ద్రాక్షావల్లిగా మార్చును గాక. నిలకడ చేసేది కృప. నిలకడ లేదు ఈ రోజులో, అంటే స్థిరంగా లేరు. కనుక అనేకులు స్థిరంగా లేకుండా పాడైపోతున్నారు. పేతురు అంటాడు, కొంచెం మట్టుకు మీరు శ్రమ అనుభవించండి, శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని స్థిరపరిచి బలపరుచును గాక. ఈరోజు స్థిరంగా ఉన్నామా? ఎటువంటి వైరాగ్యం కలిగి ఉన్నామో, ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నామో ఈ పూట మనము చూస్తున్నాం. గనక నీ వాక్యం చేత నన్ను స్థిరపరచుమయ్యా, నీ వాక్యము నన్ను స్థిరపరచును గాక, నీ వాక్యమే బట్టి నా అడుగులను స్థిరపరచుమని భక్తుడు మాట్లాడుతున్నాడు. ఎలాగా స్థిరపరచబడతామో, ఎలాగ స్థిరపడే విషయంలో ఉంటామో వారి యొక్క కుటుంబాలు, పరిస్థితులను మనం చూసినట్లయితే అర్థమవుతుంది.
కనుక నా ప్రియమైనటువంటి దేవుడి ప్రియులారా, కొంతమంది జీవితంలో సమాధానం స్థిరంగా లేదు. ఇక్కడ ఒక మాట చూపిస్తాను, మీరు చూడండి. ఆ వాక్యం ఎక్కడంటే రెఫరెన్స్ మీకు ఇస్తున్నాను చూడండి. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనము. సామెతల గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనం. ఫోన్లో సైలెంట్లో పెట్టుకోండమ్మా. సామెతల గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనము. భక్తిహీనత వలన ఎవరును స్థిరపరచబడరు అనగా నీతిమంతులు. చాలండి. భక్తిహీనత వలన ఎవరు కూడా స్థిరపడరు. ఇంతకాలం అయిపోయింది, ఎందుకు స్థిరంగా లేరంటే భక్తిహీనత, రక్తహీనత లెక్క, వస్త్రహీనత లెక్క భక్తిహీనతను బట్టి స్థిరంగా లేరు. కొరింథీ సంఘంతో అంటాడు, మీరు స్థిరులను కదలని వారుగా ఉందురు కాక. మొదటి మాట, మీరు సర్వోన్నతుని పిల్లలమ్మా. అయితే ఏం చేయబడతామో, ఏం చేస్తాడు దేవుడు అంటే, మిమ్మల్ని కదలని సీయోను కోట వలె నా ప్రభు మార్చును గాక. రూబేను గురించి వాక్యం సాక్ష్యం ఏమిస్తుంది తెలుసా? అతడు నీళ్ళ వలె చంచలం కలిగిన వాడు. దావీదంటాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుతున్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని ప్రియులారా, ఈవేళ ఒక మాట గమనించండి, ఒక విషయాన్ని ఆలకించండి. జీవిత విషయంలో ఎంతగానో దిగులు చెందుతున్నావో, ఎంతగా ఓడిపోతున్నావంటే నిలకడ లేదు. నేను కొంతమందిని చూస్తుంటాను బ్రాంచ్ల విశ్వాసంలో. ఈ పని ప్రారంభిస్తారు, 4 రోజులు ఆ పని, ఆ 4 రోజులు అది అలాగ చేసి వారు చివరికి ఏ పని చేయకుండా పాడైపోతున్నారు. వాక్యం వింటున్న నా ప్రియమైనటువంటి దేవుని ప్రియులారా, ఒకటి కృప ఏం చేస్తుందంటే నిన్ను కట్టడ వలె కట్టి నిన్ను కదలకుండా మార్చి అనేకుల చేత, దేవుని చేత కొనియాడింప చేస్తుంది. కనుక ప్రియమైనటువంటి దేవుని ప్రియులారా, మొదటి మాట ఏంటిదంటే ఆయన కృప చేత కదలని కోటగా కట్టబడుదుము గాక. కనుక కదలకుండా ఉండాలంటే స్థిరంగా ఉండాలి. స్థిరంగా ఉండాలంటే భక్తిహీనత వెళ్ళిపోవాలి. భక్తిహీనత నీలో వెళ్ళిపోయినప్పుడు మాత్రమే నువ్వు స్థిరపరచబడతావు. ఇంకా ప్రభు కావాలి, ఇంకా లోకం కావాలి అన్నట్టుగా రెండింటి మధ్యలో ఎంతకాలం బ్రతికినా అదే పరిస్థితులు. నీతి వలన సింహాసనం, రాజు యొక్క నీతి వలన సింహాసనం స్థిరపరచబడుతుంది. అలాగే అక్కడ చెప్పబడిన మాట లెక్క అక్కడ చెప్తున్న మాట ఏంటంటే భక్తిహీనత. ఎందుకు వారు అలాగ పడిపోతున్నారు, ఎందుకు నిలకడ లేదంటే భక్తిహీనత. కనుక మొదటి మాటే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ పరిశుద్ధాత్మ కనిపెట్టు కూడికలో ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే నీవు కదలకుండా ఉండాలి. నువ్వు కదలకుండా ఉండాలి అంటే నీలో ఆ భక్తిహీనత వెళ్ళిపోయినప్పుడు సర్వోన్నతుని యొక్క కృప నిన్ను కదలకుండా నిలబెట్టును గాక. మరొక మాట చూద్దాము. కీర్తనల గ్రంథము చూడండి నాన్న, కీర్తనల పుస్తకము 46వ అధ్యాయము 4వ వచనం. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిరము, పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి. హల్లెలూయా. సర్వోన్నతుని యొక్క మందిరము, సర్వోన్నతుని యొక్క పరిశుద్ధ స్థలం ఏం చేస్తుందంటే సంతోషాన్ని కలుగజేస్తుంది. వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే తెలుసా? లూకాసు వార్తలో సర్వోన్నతమైనటువంటి స్థలములలో మహిమ కలుగును కాక. ఆయనకి ఇష్టలైన ప్రజలకు భూమి మీద సమాధానం కలుగుతుందయ్యా. సర్వోన్నతమైన స్థలములలో జయం కలుగుతుంది, మహిమ కలుగుతుంది. పరిశుద్ధమైనటువంటి మందిరముగా సంతోషం ఆ నది గుండా ప్రవహించును గాక. సర్వోన్నతమైనటువంటి స్థలం అంటే అది. కనుక సర్వోన్నతుడైనటువంటి దేవుడు కార్యములు చేసేటువంటి స్థలము దేవుని మందిరము. ఈ దేవుని మందిరానికి వచ్చిన నీ జీవితంలో ప్రతి దుఃఖాన్ని సంతోషంగా మార్చబడుతుంది. ప్రతి కారు చీకటి ఉదయంగా పగటి వేళ మధ్యాహ్నం తేజస్సు వలె ప్రభు మారుస్తాడు. కనుక నా ప్రియమైనటువంటి దేవుని ప్రియులారా, ఆయన సర్వోన్నతుడు కనుక నీ జీవితంలో సర్వోన్నతమైన కార్యాలు జరగాలంటే నీవు ఆ పరిశుద్ధ మందిరంలో సంతోషం చేత నింపబడదువుగాక. మరొక మాట మీకు చూపిస్తాను చూడండి. లూకాసు వార్త 1వ అధ్యాయము 35వ వచనము. లూకా 1వ అధ్యాయము 35వ వచనము. 35.
సర్వోన్నతుని శక్తి సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. దేవుని కుమారుడై కనబడును గాక. హల్లెలూయా. పుట్టబోయే శిశువు అనగా ఇక్కడ విషయం ఏంటంటే మరియమ్మతో ప్రభు మాట్లాడుతున్నారు. మరియమ్మ, నువ్వు భయపడకము. ఆ పై వచనం తర్వాత వచనాలు మీరు చదువుకోండి. మరియమ్మ, నువ్వు దిగులు పడకు, పుట్టబో శిశువు అనగా మరియమ్మ అంటే ఇక్కడ అర్థం ఏంటిదంటే సంఘము, తల్లి, స్త్రీ. అతని లోపల ఎవరున్నారు? యేసు ప్రభు. ఈ యేసు ప్రభు అక్కడ రాయబడిన మాట ఏంటంటే సర్వోన్నతుని శక్తి చూడండి నిన్ను కమ్ముకొనును గాక. సర్వోన్నతుని శక్తి ఏం చేస్తుంది తెలుసా? కమ్ముకున్నప్పుడు సంఘం మీదికి పరిశుద్ధాత్మ దిగి రావాలి, పరిశుద్ధాత్మను పొందుకోవాలి, పరిశుద్ధాత్మ కుమ్మరించబడాలి. ఈ కడవరి కాలంలో, ఈ ఉజ్జీవం కావాలని కోరుకుంటున్న కాలంలో, సిద్ధపడుతున్న ఈ కాలంలో ఏం కావాలంటే ఇటువంటి కృపను అనుభవించుతాము కాక. నిరాకారంగా ఉన్న ఈ భూమి, శూన్యంగా ఉన్న ఈ భూమి మీద దేవుని ఆత్మ అల్లాడుచున్నది అనగా దాని అర్థము దేవుని ఆత్మ చేత నింపబడాలి. చాలామంది చాలా సంవత్సరాల నుంచి చర్చకు వస్తారు, ప్రార్థన చేసుకుంటారు, కానీ నేను ఆత్మతో నింపబడాలి, పరిశుద్ధాత్మను పొందుకోవాలనేటువంటి ఆలోచన వారికి ఉండదు. వారు కేవలం మాట్లాడడానికి, నా వైపు చూడండి, అన్నీ పక్కన పెట్టండి, వారు చర్చికి వస్తుంటారు, పాడుతుంటారు, ప్రార్థన చేస్తారు, కానీ పరిశుద్ధాత్మ పొందుకోలేదే. పరిశుద్ధాత్మ, నా వైపు చూడండి, పరిశుద్ధాత్మను పొందుకోవాలనే ఆలోచన వారికి ఉండదు. వారు 24 గంటలు ఏంటంటే చర్చికి వెళ్ళామా, ప్రార్థన చేసుకున్నామా, పాటలు పాడామా, అటెండ్ అయ్యామా, ఇది ఉపదేశ క్రమములో ఇది కాదు. ఉపదేశ క్రమం ఏమంటుంది తెలుసా? నువ్వు మందిరానికి వచ్చావంటే మారు మనసు పొందండి. మారు మనసు పొందిన వ్యక్తి ఏం చేయాలి తెలుసా? బాప్తిస్మం తీసుకోవాలి. బాప్తిసం తీసుకునే వ్యక్తి ఏం చేయాలి తెలుసా? పరిశుద్ధాత్మను పొందుకోవాలి. అలాగా పరిశుద్ధాత్మ నుంచి దేహ విమోచన, వేరుపాటు జీవితం, అలాగా ఒక్కొక్క మెట్టు సంపూర్ణత శ్రమలలో కృపను అనుభవించుదుము గాక. ఇంకా నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోకపోతే ప్రభు అంటున్నాడు, అంత్యకాలంలో యందు మనుషులందరి మీద నా ఆత్మను. మీ జీవితంలో కొరత ఏంటిదంటే దేవుని ఆత్మను అనుభవించే అభిషేకం, కృప లేదు. ఆత్మను పొందుకోవాలి, ఆత్మాభిషేకం పొందుకోవాలి, ఆ భాషలలో ప్రార్థన చేయాలి, అలాగ నేను స్తుతించాలి, ప్రభు యొక్క సన్నిధికి నేను కావాలనే ఆలోచన లేదు. అందుకోసమే ఎండిపోయిన జీవితం ఎండిపోయినట్టుగానే ఎక్కడిది అక్కడ ఎందుకు ఉంటుందంటే శక్తి చేత, అనగా పరిశుద్ధాత్మ శక్తి. ఈ పరిచర్య కానీ నీ కుటుంబాన్ని నీకున్న బలము, శక్తి, జ్ఞానము, తెలివి, అనుభవంలో నడిపించలేవు. శక్తి చేతనైనా కాక, బలము చేతనైనా కాక, దేవుని ఆత్మ చేతనే జరుగును కాక. దేవుడు ఆత్మై ఉన్నాడు కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో. అలా ఆరాధించాలంటే ఆత్మ దేవుడు నీకు తెలవాలి కదా. ఆ ఆలోచన, ఆశ నీకు ఉంటే, ఆశ కలిగిన ప్రాణాన్నే, ఆశ మనకెందుకు ఉంటుంది? ఈ ఆశలు ఇది కొనుక్కోవాలి, అది తెచ్చుకోవాలి, ఇదే 24 గంటలు. కనుకనే అలాగే మనము జీవితాల్లో మార్పు లేదు. మందిరానికి వెళ్తున్నాము, మళ్ళీ మందిరం నుంచి వచ్చేస్తున్నాము. ఏంటిదంటే ఏం మార్పు లేదు. రైల్వే స్టేషన్కి వెళ్తాము, మళ్ళీ వస్తాము, చూడండి ఎవరినైనా ఎక్కించి, అదే పరిస్థితి. వాక్యాన్ని చదువుకోవాలి, దేవుని స్తుతించాలి, ఆత్మచేత నింపబడాలి అనే ఆలోచన అనేది మనకు ఉంటే కదా. కనుక ఈ రాత్రి కూడా ప్రభు మాట్లాడుతున్న మాట గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్మ శక్తి కమ్ముకుంటుంది. ఎందుకు అంటే ఒక రూపాన్ని, గర్భంలో నుంచి ఒక రూపాన్ని, అనగా యేసు ప్రభు ఆ రూపముగా మనం మార్చబడాలంటే, సంఘములో మనము పిండముగా ఉన్నప్పుడే మనల్ని చూసిన దేవుని కన్నులకు దృష్టిలో మనం ఏం కావాలి తెలుసా? మనము పరిశుద్ధాత్మను పొందుకొని యేసయ్య స్వరూపమందు మనము చెక్కబడి, మనము సమయం అయినప్పుడు మనం అలాగే సిద్ధపడి సంపూర్ణతకు సాగుదుము గాక. కనుక రెండో విషయం ఏంటంటే సర్వోన్నతుని శక్తి. మొదటి విషయము సర్వోన్నతుని కృప స్థిరపరుస్తుంది. అలాగే శక్తి స్వరూప్యాన్ని మారుస్తుంది, స్వరూపాన్ని సరిచేస్తుంది. ఆ స్వరూపం లేకపోతే ఎన్ని సంవత్సరాలైనా అంతే పరిస్థితి. నీ జీవితంలో ఇంతకాలము ఎన్నో విషయాలు తెలిసి ఉండొచ్చు, పాస్టర్లు తెలియవచ్చు ఉండొచ్చు, ప్రసంగాలు తెలిసి ఉండొచ్చు, మందిరాలు తెలిసి ఉండొచ్చు, పాటలు రాసుకోవచ్చు, ఇంకేదేదో తెలిసి ఉండొచ్చు, కానీ దానివల్ల నీకు పెద్దగా ఒరిగేది ఏం లేదు.
ఎప్పుడు నీ జీవితంలో మార్పు కలుగుతుందంటే ఆత్మతో నింపబడి ఆత్మ వరముల చేత అపేక్షించి ఆత్మ ఫలముల చేత ఫలించినప్పుడు ఓహో నేను ఇంకనూ ఇట్లాంటి కృపను పొందుకోవాలనే ఆశ నీలో ప్రారంభించబడును గాక. కనుక సర్వోన్నతుని శక్తి చేత ఆనాడు ఎలిజబెత్ కానీ మరియమ్మ కానీ ఈరోజు సంఘంగా మనము ఆ రూపాన్ని పొందుకోవాలి. మనము కాదు జీవించుచున్నది నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అన్నంతగా ఆ శక్తి చేతనే మనం సరి చేయబడతాం తప్ప ఈ లౌకికమైన వాటి మీద కాదు. కనుక జాగ్రత్తగా ఈ సాయంత్రం వేళ ఈ కూడికలో సరి చేసుకుందాము గాక. మరొక విషయం చూపిస్తాను చూడండి, ముగించబోతున్నాను. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 13వ వచనం. కీర్తన 18వ అధ్యాయం 13వ వచనము. యెహోవా ఆకాశమందు గర్జన చేసెను. యెహోవా ఆకాశమందు గర్జన చేసెను. సర్వోన్నతుడు తన ఉరుము ధ్వని పుట్టించును. హల్లెలూయా. ఇక్కడ మంచి మాట. సర్వోన్నతుడట తన ఉరుము ధ్వనిని పుట్టిస్తాడు. ఈరోజు సంఘాలలో ఉరుము ధ్వని గర్జన జరుగుతుంది. గర్జిస్తున్నాడు ఆయన. మేఘము నుండి ఉరుములు మెరిసినట్లుగా తన సేవకులను ముఖాంతరంలో నుంచి సేవకులు భౌతికంగా విషయాలను ప్రక్కన పెట్టి వారు చిన్నవారైనా పెద్దవారైనా ఎటువంటి వారైనా ఎక్కడ ఉన్నా వారిలో నుంచి ఈరోజు ఇక్కడి కాలంలో గర్జిస్తున్నాడంటే గద్దిస్తున్నాడు. అలా గద్దించినప్పుడు మనం ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలి. అలా సరి చేసుకున్నప్పుడే కృపచేత నింపబడుతుము గాక. కనుక నా ప్రియమైనటువంటి దేవుని ప్రియులారా, ఈ రాత్రి వేళ ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే సర్వోన్నతుడు గర్జిస్తున్నాడు. సంఘములో ఉరుములు ఉరుమాలి, మెరుపులు మెరవాలి, గర్జన అనేది జరగాలి. ఆ గర్జన అంటే భయపడి అంత సెట్ అయిపోతుంది. భయపడిన వారు, ఎవ్వరికి భయపడిన వారు ఉరుము మెరుపులకు, అలాగే సేవకుడిలో నుంచి దేవుడే గర్జిస్తుంటాడు. యూదా గోత్రపు సింహమైన దేవుడు ఒక్కసారి గర్జించినప్పుడు ప్రతిది కూడా తొలగిపోవును గాక. ప్రతి వ్యర్థమైనది దూరం అవుతుంది. కనుక సేవకుడు గర్జిస్తుంటే పట్టించుకోలేని స్థితిలో ఉంటారు. ఇశ్రాయేలీలు ఇప్పటికీ ఇశ్రాయేల్ వాళ్ళు యూదులు ఎట్లాగా పంటలు పండిస్తారంటే ఒక మాట చెప్తాను వినండి. వాళ్ళు ఏదైనా పంట వేశారు, ద్రాక్ష తోటి అనుకుందాము. పంటలు ఇంకేదైనా మామూలుగా పంటలు వేస్తారు కదా. ఆ పంటలు వేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ఒక కర్రను పాతి, అంత దూరంలో ఒక కర్రను పాతి, దాని పక్కన ఒక కర్రను పాతి, అటువైపు కర్రను పాతుంటారు. ఇక్కడి నుంచి ఇటు ఒక వైరు కడతారు, అటు ఒక వైరు కడతారు. రెండింటికి అందులో పవర్ కరెంట్ అనేది పాస్ అవుతుంటుంది. మధ్యలో ఏం చేస్తారంటే ఒక కర్ర తీసుకొని ఆ కర్ర మీద ఇట్లా కొడతారు. కొట్టినప్పుడు ఈ రెండు వైర్లు ఒకదానికొకటి తగిలి అందులో నుంచి మెరుపులు బయటకు వస్తాయి. మెరుపులు లెక్క చక్ 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 అన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకు అలా చేస్తారు అంటే వాళ్ళు అంటారు, కొన్ని పురుగులు ఆ పంటలో అది మొక్కజొన్నే కావచ్చు, ఇంకోటే కావచ్చు, అందులోపల ఉండేటువంటి పురుగు బయటికి వస్తాయి. బయటకు వచ్చినప్పుడు ఈ ఉరుములు మెరుపులు వైర్లు రెండు పవర్తో ఉన్నవి తగిలినప్పుడు మెరుపులు బయటకు వస్తాయి కదా. ఈ మెరుపులను వల్ల వాటి కన్నులు పోయి ఆ షాకు, ఆ వేడిమికి, ఆ ప్రభావానికి అవి అలాగ బయటికి వచ్చి చచ్చిపోయి కింద పడిపోతాయి. స్తోత్రం చెప్పండి. అనగా పంట పాడు కాకుండా చీడ పురుగులు చచ్చిపోవాలంటే ఉరుములు మెరుపుల ద్వారా ఎలాగైతే అవి పాడైపోతుంటాయో, అవి వెళ్ళిపోతాయో, సంఘములో కూడా ఏం కావాలి అంటే ఈ కడవరి కాలంలో ప్రతి సంఘము ఏం కావాలంటే సేవకుడి ద్వారా దేవుడే గర్జించును గాక, దేవుడే ఉరుముల వరే మెరుపుల వరే కార్యములు చేయును గాక. అలా జరిగినప్పుడు మాత్రమే ఆశ్చర్యం జరుగుతుంది. అలా జరిగినప్పుడు మాత్రమే గొప్ప కార్యాలు జరుగును గాక. కనుక సర్వోన్నతుడు ఆ మాట చూడండి, సర్వోన్నతుడు తన ఉరుము ద్వారా ఉరుము ధ్వని పుట్టిస్తాడు. ఆల్రెడీ పుట్టించడం ప్రారంభించాడు. ఇంకను సేవకుల ద్వారా ఆయన ధ్వనిని పుట్టిస్తున్నాడు. ఆ ధ్వని వినగలిగిన వారు, ఆత్మ చెప్పు సంగతులు చెవిగలవాడు. అలాగా చెవి నీకుంటే, గ్రహింపు నీకుంటే నీకు అర్థమవుతుంది. పౌలు అంటాడు, ఏందయ్యా ఇన్ని సంవత్సరాలు చెప్తున్నారంట అంటాడు. అయ్యో మీరు ఇన్ని సంవత్సరాలు చెప్తున్నారని అనుకుంటున్నారా? లేదండి, వారు వినుట మట్టుకే వింటారు కానీ గ్రహింపరు. అందుకోసమే వాళ్ళలా ఉంటారు.
మరి ఎట్లా వారి పరిస్థితి అంటే ఆయనది కడవరి కాలం గనక ఆయన తన సంఘములో తను ఏర్పాటు చేసుకున్నట్టు స్థలాలలో నుంచి తన దాసుల ముఖాంతరంలో నుంచి ఆయనే ఉరుము ధ్వని పుట్టించును కాక. ఆల్రెడీ మొదలుపెట్టి ఉన్నాడు. అది ప్రారంభం రగులుచునే ఉన్నది అగ్ని కనుక అది క్రమక్రమంగా దహించి అనేక మనుషులను అనేకమైనటువంటి వ్యక్తులను సిద్ధపరచును గాక. కనుక ఈవేళ ప్రభు మాట్లాడుతున్నాడు, సర్వోన్నతుని పిల్లలు మీరు కనుక సర్వోన్నతుని కార్యాలు ఎలా ఉంటాయో చూడండి. సర్వోన్నతుడే స్థిరపరుస్తాడు, సర్వోన్నతుడే శక్తి చేత నింపుతాడు, సర్వోన్నతుడే ఏం చేస్తాడంటే గద్దించి సరిచేస్తాడు. ఆ కృప నీకు కలుగును గాక. చివరి మాట చూడండి, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 17వ వచనము. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 17వ వచనము. ఆమె పౌలును మమ్మును వెంబడించి ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు. ఈ మనుష్యులు వీళ్ళెవరయ్యా అంటే సర్వోన్నతుడైనటువంటి దేవుని దాసుడు. అబ్రహాం అంటాడు వెలికిసదే విషయమై అక్కడ మాట్లాడుతూ, అతడు సర్వోన్నతుడగు దేవుని యాజకుడు. వీరు ఎవరు అంటే సర్వోన్నతుడైనటువంటి దేవుడు, సర్వ సృష్టికి ఆధారభూతుడైనటువంటి దేవుని యొక్క దాసులు. కనుక వీరి ద్వారా నీతో మాట్లాడి దర్శించి బలపరిచి స్థిరపరిచి నిన్ను సిద్ధపరచునుగాక. నిన్ను సిద్ధపరచకపోతే నువ్వు సిద్ధపడలేవు. కనుక ఒక బూరగా, ఒక ప్రతినిధిగా, ఒక మధ్యవర్తిగా నిన్ను ఆయన రాయబారిగా పెట్టున్నాడు. కనుక సేవకులను తక్కువ అంచనా వేయద్దు. సేవకుల గురించి చాలా చీప్గా ఏదో మాట్లాడవద్దు. వారు ఎవరయ్యా అంటే నీకు దాసులు కాదు. ఎవరికి దాసులట? సర్వోన్నతుడైనటువంటి దేవుని దాసులు. కనుక నువ్వు సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడవు, కుమార్తెవు. కనుక సర్వోన్నతుడైనటువంటి దేవుని యాజకుడు ఎవరో నువ్వు పసిగట్టి జాగ్రత్తగా మెలకువగా ఉండగలిగితే నీ జీవితంలో ఈ కార్యములు జరుగునుగాక. ఇలాగ జరగాలని నువ్వు కోరుకుంటున్నావు, ప్రార్థిస్తున్నావు, కలలు కంటున్నావు, కానీ ఇలాగ జీవించలేకపోతున్నావు. అందరు ఎలా ఉన్నారండి, వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారని నలుగురితో నువ్వు సర్దుకుంటూ వెళ్ళిపోతున్నావు. కనుకనే నీ జీవితంలో మార్పు లేదు. ఎందుకు ఇలా ఉన్నావంటే నువ్వు ఎవరో నీకు తెలియదు. కనుక ఈ రాత్రి వేళ ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే సర్వోన్నతుని యొక్క కృప, సర్వోన్నతుని శక్తి, సర్వోన్నతుని ధ్వని, సర్వోన్నతుని దాసుడు నువ్వు తెలుసుకుంటే నిన్ను నా దేవుడు సర్వోన్నతుడైనటువంటి పిల్లలుగా అధికారం ఇచ్చి నిన్ను విజయోత్సవంతో ఊరేగించను కాక. సర్వోన్నతుని దాసులని అక్కడ చూచిన వారు, అక్కడ ఉన్నటువంటి యూదులు, గ్రీకు దేశస్తులు, రోమియులు, వారు అన్యులు ఏమంటున్నారంటే ఆ మాట చూడండి, ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు. వీరెవరయ్యా అంటే నీ కలిగిన దానికి నీకు దాస్యం చేయడానికి రాలేదు. నీ కింద ఉండడానికి, నీ పని చేయడానికి నీ జీతకాలు కాదు. వీళ్ళెవరయ్యా అంటే సర్వోన్నతుని దాసులు. వారు అడుగు పెడితే ఆశీర్వదించబడతావు, వారు మాట్లాడితే మాట రూఢిపరచబడుతుంది. కనుక ఈవేళ ప్రభు మాట్లాడుతున్న మాట, సర్వోన్నతుడైన దాసుడు నీకు తెలుసా? తూతూ మంత్రంగా టైంపాస్గా చేసే దాసుడు ఉంటాడు, తన జీవితాన్ని సమర్పించుకొని సేవ చేసే దాసుడు ఉంటాడు. బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అని తీసుకునే సేవకుడు ఉంటాడు. బ్రతికినంతకాలం లాభము, చనిపోతే క్రీస్తు అనేటువంటి సేవకుడు దాసుడు ఉంటాడు. ఏవేవి నాకు లాభకరములో వాటిని నష్టంగా ఎంచుకునే దాసుడు ఉంటాడు. ఏవైతే ఏంటండి ఏది నష్టమో దానిని లాభంగా ఎంచుకునే దాసుడు ఉంటాడు. అర్థమవుతుందా? తన దాసుడు తన యొక్క సంఘము కొరకై, తన గొర్రెల కొరకై, మన్న కొరకై తన ప్రాణాన్ని పెడతాడు. సంఘక్షేమమే తన ప్రాణంగా తీసుకుంటాడు. సంఘం దేవుందండి, ఎవరొకరు నడిపిస్తారో అన్నట్టుగా తీసుకునేవారు ఉంటారు. ప్రతిష్ఠించబడింది సాధారణమైన దానికి భేదాన్ని తెలుసుకో. ఏది సరి అయినది, ఏది కాదని తెలుసుకోగలిగితే వీరు సర్వోన్నతుడైనటువంటి దేవుని దాసులు. నీకు తెలుసా విషయము? తెలిస్తే నీ మాట, నీ పద్ధతి, నీ విధానము అన్నీ కూడా మార్చబడతాయి. నువ్వు వారితో మాట్లాడడం, పలకరించడం, ఆతిథ్యం ఇవ్వడము, ఏది చేసినా ఒక ఆత్మీయమైన కోణంలో వెళ్తుంది. వారు గద్దిస్తే నీకు ఆశీర్వాదం, ఘనత. వారు మాట్లాడితే నీ జీవితంలో నూతన కార్యం జరుగుతుంది. కనుక ఈ రాత్రి వేళ ప్రభు మాట్లాడుతున్నారు, సర్వోన్నతుడైన దేవుని దాసుడు నడిపింపులో ఉన్నావా?
ఆ ఉపదేశ క్రమంలో నడుస్తున్నావా? నీదే సొంతంగా పెట్టుకొని నీ ఇష్టమే నువ్వే చలామణి కావాలని, నీ కోట కట్టబడాలి, నువ్వు నిలబడాలి, నువ్వు కనబడాలి, నువ్వు గురించి వినబడాలని నువ్వు అనుకున్నట్లయితే ఈ రాత్రి వేళ గుర్తుపెట్టుకో. కనుక సంఘంగా చేరి ఉన్న నీతో ప్రభు మాట్లాడుతున్న మాటలు, బిడా మీరు సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడు. కనుక మీరు ఇంకా తక్కువగా, చిన్నగా, చీపుగా అనుకోకుండా, నా దేవుడు సర్వోన్నతుడు, నేను ఆయన కుమారుడిని. హల్లెలూయా. ఆ కృపను కలిగినట్లయితే నిబ్బరంగా ఉందువుగాక. ప్రతి భయం నుండి తప్పించబడి ఈ రాత్రి వేళ దీవెనకరంగా మార్చబట్టకు సిద్ధపడుదువుగాక. అందుకోసం మాట అంటాడు, సర్వోన్నతుని కృపచేత స్థిరపరచబడు, సర్వోన్నతుని శక్తి పొంది క్రీస్తు స్వరూప్యంలోనికి రా, సర్వోన్నతుని ధ్వని విని ఆలకించి నువ్వు సరిచేసుకో. సర్వోన్నతుని దాసునిగా బ్రతికి దేవుని సేవను భయముతో చేసి నీ యొక్క శేష జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చుకుంటకు ఈ కూడిక, ఈ ఆరాధన నీకు ప్రయోజనకరంగా మార్చబడునుగాక. కనుక ఈ కొద్ది మాటలు మన వెనికిడిలో దేవుడు ఫలభరితంగా మార్చున్నట్లుగా చక్కగా ప్రార్థన చేసుకుందాము. స్తోత్రము స్తోత్రము స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడును మహోన్నతుడైనటువంటి మా తండ్రి, మీరు మాట్లాడిన మాటలను బట్టి వందనాలు ప్రభువా. సర్వోన్నతులైనటువంటి పిల్లలుగా ఉన్నటువంటి మమ్మలను అయా మేమేంటిదో, మేము ఎటువంటి వారమో అనే విషయాన్ని తెలియచేసి సర్వోన్నతమైన స్థలంలో నీకు మహిమ ఘనత కలిగినట్లుగా మా జీవితంలో ఇచ్చిన జయమును బట్టి స్తోత్రాలు. మీరు మాట్లాడిన ప్రతి మాట ఆలకించిన బిడ్డలు, ఏకీభవించిన బిడ్డలు, తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్కొక్కరి జీవన విధానంలో దీవెనకరంగా మార్చి ఫలభరితంగా ఉంచుమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడిగి పొందుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మలను దీవించును కాక.